సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ప్రస్తుతం మనతో ఉన్నారు ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. మనందరం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటాం. అంటే టూ కేటగిరీస్గా తీసుకుంటే బ్యాచులర్ వర్సెస్ కపుల్స్ అన్నమాట. వాళ్ళ వే ఆఫ్ ప్లానింగ్ ఎలా ఉంటుంది, ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి అన్నప్పుడు కపుల్స్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, బ్యాచులర్స్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఈ విషయం గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో చాలామంది ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాము మ్యూచువల్ ఫండ్స్లో అనుకుంటూ ఉంటారు. ఏదో ఒక ఖర్చు నెక్స్ట్ మంత్ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో బ్యాచులర్ టైంలో ఇన్వెస్ట్మెంట్కి ప్రాధాన్యత ఏంటి, కపుల్స్గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ ఎలా మారుతుంది, మీ త్రూ ఈరోజు పబ్లిక్కి తెలియజేయండి. ఝాన్సీ గారు, మంచి డిస్కషన్ అండి ఇది. బ్యాచులరు ఎలా, వాళ్ళ థింకింగ్ ఎలాగ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఎలాగ ఉంటుంది, అదే బ్యాచులర్ మ్యారీడ్ అయిన తర్వాత ఒక కపుల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళ థింకింగ్ ఎలా మారుతుంది, దాని గురించి మాట్లాడుతున్నాం. బ్యాచులర్ ఉండేటప్పుడు మేడం జనరల్గా 25 yearsకి వాళ్ళకి జాబ్ వస్తుంది, అర్నింగ్ స్టార్ట్ చేస్తారు. 20+ వచ్చినప్పుడు దే విల్ స్టార్ట్ అర్నింగ్. సో అక్కడ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు సింగిల్గా ఉంటారో వాళ్ళు డిసిషన్ మేకింగ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, ఇదే ఉండదు. సో అన్లెస్ అంటిల్ వాళ్ళకి ఏదైనా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏదో ఉంటే అది ఒకటి ఫ్యాక్టర్. ఒకవేళ ఏం లేదనుకోండి, ఇలాంటి బ్యాచులర్స్ అంటే ఎప్పుడైతే బ్యాచులర్గా ఉన్నారో వాళ్ళ ఈ స్టార్టింగ్ ఏజ్లో వాళ్ళకి చాలా రిస్క్ టాలరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దే కెన్ టేక్ రిస్క్ అండ్ ఇన్వెస్ట్. ఎందుకంటే వాళ్ళకి సమయం ఉంటుంది, వాళ్ళకి ఎర్నింగ్ క్యాపబిలిటీ ఉంటుంది, ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, రైట్? సో ఈ విధంగా ప్రతి ఒక్క బ్యాచులరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి. ఈ రిస్క్ టాలరెన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పాను. కొన్ని రిస్క్ టాలరెన్సెస్ ఎక్కడంటే బ్యాచులర్గా ఉండేటప్పుడు ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే, వాళ్ళు ఒక జాబ్లో చేస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగం పోయే ఛాన్సెస్ కానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? పోయే ఛాన్సెస్, లేకపోతే హెల్త్ బాగోపోయినప్పుడు మళ్ళీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది మారిపోతుంది, రైట్? సో ఎప్పుడైతే బ్యాచులర్గా ఉండి ఒక హెల్దీ లైఫ్ ఉంది అనుకునేటప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ చాలా రిస్క్ తీసుకుంటూ మంచి ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటూ మంచి వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. అదే కాకపోతే బ్యాచులర్గా ఉండేటప్పుడు ఇంకో ఛాన్సెస్ ఏంటంటే ఎక్కువ లోన్ తీసుకోవడం మొదలెడతారు. అంటే ఫర్ లగ్జరీ లైఫ్, ఐఫోన్ అని, లేకపోతే కార్ అని, లేకపోతే ప్రాపర్టీస్ అని. సో మన అక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే బ్యాచులర్ లైఫ్ ఉండేటప్పుడు మనకు వచ్చిన డబ్బుల్ని మనం వెల్త్ క్రియేట్ చేసుకుని ఎలాగ మన రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి, ఒక వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఇది బ్యాచులర్ లైఫ్. అదే పర్సన్ మ్యారేజ్ అయిపోయింది, మ్యారీడ్. సో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. సో ఇక బ్యాచులర్ ఉండేటప్పుడు ఒక గోల్ సెట్ చేసుకుంటాడు, ఆయన ఒక గోల్ సెట్ చేసుకుంటే డిసిషన్ మేకింగ్ వెరీ క్లియర్గా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏంటి, ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు గోల్స్ మ్యాచ్ అవ్వాలి. అంటే కొన్ని కామన్ గోల్స్ ఉంటాయి. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు కామన్ గోల్, రిటైర్మెంట్ కామన్ గోల్, పిల్లల మ్యారేజ్ కామన్ గోల్. అదే బ్యాచులర్ ఉన్నారనుకోండి, ఒకే గోల్, ఒకే డిసిషన్ మేకింగ్. ఇక్కడ ఏంటంటే ఇద్దరు కలిసి ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ ఒక్కరే చేస్తున్నారు, ఇక్కడ వైఫ్ పని చేస్తున్నారు, హస్బెండ్ పని చేస్తున్నారు. సో డబుల్ ఇన్కమ్. సో ప్లానింగ్ అనేది కరెక్ట్ చేసుకోగలిస్తే మన ఏ గోల్ అయినా సరే, హౌస్ కొనాలన్నా, లేకపోతే రిటైర్మెంట్ అన్నా, మ్యారేజ్ అన్నా, ఏదైనా సరే కంబైన్గా ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకునేటప్పుడు ఏంటంటే, ఒకవేళ బ్యాచులర్గా చేసుకునేటప్పుడు మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమో మనం సింగిల్ తీసుకుంటాం. మ్యారేజ్ తీసుకునేటప్పుడు మనం సింగిల్ తీసుకోవచ్చు, జాయింట్ తీసుకోవచ్చు. అంటే ఇద్దరు కలిసి పెట్టుకున్న జాయింట్ అకౌంట్ కింద క్రియేట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఇలా ఎప్పుడైతే నేను చెప్పాను కదా మేడం, మ్యారేజ్ అయిన తర్వాత ఒక కపుల్ డిసిషన్ మేకింగ్ ఇద్దరు కలుస్తుంది. సో ఇలాంటి కలిసినప్పుడు రిస్క్ అనేది ఏంటి, ఇక్కడ షేర్ చేసుకుంటున్నారు, తగ్గించుకున్నాం. మనం ఏమంటాం, ఇన్వెస్ట్మెంట్లో చేసేటప్పుడు డైవర్సిఫై చేసుకుంటే రిస్క్ తగ్గుతుంది అంటారు. ఇక్కడ ఏంటి రిస్క్, వీళ్ళిద్దరూ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, వాళ్ళు రిస్క్ డైవర్సిఫై చేసుకుంటారు.
బట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్, అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఒక్కరే చేయకుండా ఇద్దరు చేస్తారు. సో గోల్స్ అనేది రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ లేదు అంటే ఒక కప్పులు ఉండేటప్పుడు ఒక గోల్ ఒక హస్బెండ్ ప్లాన్ చేసుకోవచ్చు, ఇంకో గోల్ వైఫ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కపుల్ మ్యారీడ్ ఉన్నారు, అబ్బాయి ఏమో రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తున్నారు, హౌస్ ప్లానింగ్ చేస్తున్నారు. వాళ్ళ వైఫ్ ఇన్కమ్తో వాళ్ళ పిల్లల చదువులు కానీ వాళ్ళ పిల్లల మ్యారేజ్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునేటప్పుడు, మన బ్యాచులర్గా ఉండేటప్పుడు, కపుల్గా ఉండేటప్పుడు వాళ్ళ థింకింగ్ అనేది మారిపోతుంటాయి. రిస్క్ చూడండి, రిస్క్ ఎపటైట్ చూడండి. రిస్క్ ఎపటైట్ కూడా ఇప్పుడు ఒకే పర్సన్ సంపాదిస్తున్నారు అనుకోండి, ఇద్దరు కపుల్ మ్యారీడ్ కపుల్లో, అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయిపోయేటప్పుడు ఏం చేయాలి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరగాలి. ఎందుకంటే అన్ని గోల్స్ ఒకరే పే చేస్తున్నారు. సో ఆ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఒక వెల్త్ క్రియేట్ చేయాలంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. సో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కువ ఇన్కమ్ రావాలి. సో అక్కడ రెస్పాన్సిబిలిటీస్ పెరిగేటప్పుడు మన ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ రాంగ్, అంటే తప్పు డిసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా, ఎందుకంటే ఒక హ్యూమన్ సైకాలజీ టెండెన్సీ ఏంటంటే మనం ఎప్పుడైతే మనకి ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు మనం రాంగ్ డిసిషన్స్ తీసుకుని మనం ఇన్వెస్ట్ చేస్తూ పోతాం. సో ఆ రాంగ్ డిసిషన్స్ మన విజన్కి మన గోల్కి అలైన్ అవ్వకపోతే సక్సెస్ఫుల్ అవ్వలేం. సో ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే, బ్యాచులర్ ఉండేటప్పుడు బ్యాచులర్ థింకింగ్ ఉంటుంది, అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి. రిస్క్ టాలరెన్స్ ఎక్కువ తీసుకోగలుగుతారు, ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్, అంటే ఇప్పుడు 23-25 అనుకోండి, ఇప్పుడు జనరల్గా 27-28 ఇయర్స్లో మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో యూ హ్యావ్ ఎ గ్యాప్ ఆఫ్ 5 years. సో ఆ 5 yearsలో అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక వెల్త్, ఒక ఎంతో కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఇట్ మేక్స్ యువర్ లైఫ్ ఈజీ అయిపోతుంది. కపుల్ అయిన తర్వాత కూడా ఏంటంటే ఇద్దరు సంపాదించుకుంటే కొంచెం తగ్గించుకుంటూ వెల్ ప్లాన్డ్గా చేసుకుంటూ వెళ్ళచ్చు. అది ఒక్కరే సంపాదిస్తే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. అదే మీరు బ్యాచులర్గా ఇన్వెస్ట్ చేయలేదనుకోండి, సో మీ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి. మీరు యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్. మీకు అంత ఇన్కమ్ లేనప్పుడు ఏం చేస్తారు మీరు? సో బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, ఈ బ్యాచులర్ ఉండేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇంపార్టెంట్ చేసుకోవాలి. మీకు బ్యాచులర్ లైఫ్ మ్యారీడ్ లైఫ్ మధ్యలో ఒక 4-5 years ఉంటుంది గ్యాప్. ఆ గ్యాప్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని ఒక కార్పస్ క్రియేట్ చేసుకుంటే మీ ఫ్యామిలీ ఫ్యూచర్కి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క బ్యాచులరు కపుల్ వాళ్ళ గోల్స్ క్లియర్గా పెట్టుకుని ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఎవరైనా ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మీకు చెప్పగలుస్తారు. ఎక్కడెక్కడ ఎంత చేయాలి, ఎంత పెట్టాలి, మీకు ఎంత అవసరం ఉంటుంది, మీ రిటైర్మెంట్కి ఎంత అవసరం ఉంటుంది, మీ మ్యారేజ్కి ఎంత, మీ పిల్లల మ్యారేజ్కి ఎంత అవసరం ఉంటుంది, మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఎంత అవసరం ఉంటుందని చెప్పగలుగుతారు. సో ఈ విధంగా ఎవరైనా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే, బేసిక్ డిఫరెన్స్ ఇదే మేడం. బ్యాచులర్ అంటే రిస్క్ ఎక్కువ తీసుకోగలరు, ఫ్యామిలీ అయితే రిస్క్ అంత ఎక్కువ తీసుకోలేరు. ఇఫ్ ఓన్లీ హస్బెండ్ వర్కింగ్ అయితే, అది ఇద్దరు వర్క్ చేస్తున్నారంటే మనం ఆ గోల్స్ షేర్ చేసుకుంటూ వెల్ ప్లాన్డ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు సార్ చెప్పారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, నాకు క్లారిటీగా చెప్పారు. బ్యాచులర్గా ఉన్నప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, కపుల్గా ఉన్నప్పుడు ఎక్కువ ఇన్కమ్తో పాటుగా రెస్పాన్సిబిలిటీస్తో పాటుగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేసుకోవాలని చెప్పి. సో ఎంతసేపు సంపాదించడమే కాదు, ఇన్వెస్ట్మెంట్ త్రూ కాస్త మనం ఇంకొంచెం డబుల్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి, కాబట్టి తప్పకుండా వినియోగించుకుంటారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.